వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అధ్యాయం ఉపోద్ఘాతం. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం మరియు ప్రపంచీకరణ ద్వారా ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ, ఈ విధానం అమలవుతున్న అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాల ప్రజల జీవన ప్రమాణాలు అంతర్జాతీయ సూచీలకు అనుగుణంగా ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తిన వేళ, మన దేశ అంతర్జాతీయ ప్రమాణాల సూచీలు నానాటికి దిగజారిపోతున్నాయన్నది కఠోర సత్యం. ఇటువంటి దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల ద్వారా రుజువైంది. ఈ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితమైన అధ్యయనం చేస్తే పైన పేర్కొన్న మార్గంలో ప్రపంచం పయనిస్తుందని ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ పతనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు ఈ మార్గం వైపు ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి పై ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఈ మార్గాన్ని వీడి ప్రతి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని గద్దె ఉంచుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం, ఆ దేశ ప్రధాన కె.పి. శర్మ ఉద్వాసన తెలియచేస్తుంది. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, ఒకటికి 2 సార్లు మీ ఖాళీ సమయంలో వినవలసిందిగా మనవి. సంపూర్ణ స్వేచ్ఛ, విమోచనలు వాస్తవ రూపం ధరించకుండా నిబంధించి, నిరోధించే సమస్త శృంఖలాలను దూరంగా విసరికొట్టి హద్దులులేని సమున్నత స్థితిని వాంఛించే మానవ హృదయం యొక్క తిరుగులేని తృష్ణకు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర శాశ్వత నివాళి అవుతుంది. ప్రాపంచిక దృక్పథంగా మార్క్సిజం స్వయంగా ఒక సృజనాత్మక శాస్త్రం. కారల్ మార్క్స్ పదేపదే నొక్కి చెప్పినట్లుగా మానవజాతి కృషి యొక్క సంచితానుభవ ఫలితమిది. శాస్త్రీయ సోషలిజం యొక్క పరిణామము, దాని దాస్య విమోచన ఆదర్శాలు, ఈనాటికి, ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి ఇంకెంత మాత్రం దోచుకునేందుకు వీలులేని విధంగా సామాజిక క్రమాన్ని మార్చే పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేలా మానవ హృదయాన్ని ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. విస్తృతార్థంలో చూసినట్లయితే, ఈ చరిత్రను అర్థం చేసుకొనటం, దాని అనుభవాల నుంచి నేర్చుకొనటం, దాని గుణపాఠాలను అవగాహన చేసుకోవటం స్వేచ్ఛ, సమానత్వాల కోసం సాగే నిరంతర మానవ కృషిలో భాగం అవుతుంది. మానవాళి భవిష్యత్ పోరాటాలకు చరిత్ర తరచుగా లిఖిత సాధనంగానూ, స్ఫూర్తిప్రదాతగానూ నిలిచి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, దాస్య విమోచన ఆదర్శాల సాధన కోసమూ, నిరంతర కొనసాగింపుకు క్లుప్తంగానైనా ఈ చరిత్రను అందించవలసిన అవసరం తలయెత్తుతున్నది. లాల్ సలాం.